మీ మొత్తం కెరీర్ చూసుకుంటే హ్మ్. 'భగవంత్ కేసరి' అంటే మీరిందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనిద్దరం మాట్లాడుకుంటా గూడా అనుకున్నాం. ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని జెప్పేసి. 'భగవంత్ కేసరి' మీ లైఫ్‌లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో, అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన కదా! అన్ దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలీదు గానీ, మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. మీరు అడగలేదా లేదు ఎప్పుడు? సార్. ఆ! లేదు సార్. ఆ! లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్లి వాళ్ళు చెప్పిన డేట్‌లో ఆ! నేను మా ఊర్లో ఉన్నాను. హ్మ్. మా ఊర్లో మా చెల్లెలు, నేను, నా మిసెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. నాకు కాలొచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి పలానా తారీఖుల్లో" అన్నారు. షూటింగ్ ఉంటుందని ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చు అని అనుకున్నాను. హ్మ్. ఖాళీగా ఉన్నారంటే, "ఉన్నాను సార్" అన్నాను. "ఇది బాలకృష్ణ గారి సినిమా అండి" అన్నాడు. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు. "అరే సో, ముందు ఏం చెప్పలేదు. చెప్పలేదు." ఆ! "సరే సార్" అన్నాను. ఆ డేట్‌కి వచ్చేసాను. నేను క్యారవాన్‌లోకి వెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని గానీ, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని గానీ, జాతీయ స్థాయి వ్యక్తినని గానీ, నాకేం తెలీదు సార్, అసలు క్యారెక్టర్ తెలీదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు హ్మ్. ఎదురొచ్చారు. "నమస్కారం సార్" అన్నాను. హ్మ్. తీసుకెళ్లారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. హ్మ్. ఇంకా సార్‌కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్టు నా గుండెలో బాగా సార్. కూర్చుండిపోయారు సార్. ఆ! సార్‌కి కూడా నేను సార్‌కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కనుక్కోవడం కాదు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19 రోజులు ప ప 20 రోజుల్లో చేశాను సార్. నేను డెఫినిట్‌గా మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను. నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. హ్మ్. ఆయన నాకు ఎంత చనువిచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనకనే ఒక అడుగన్నా వెనక ఉంటా గానీ ఆయన ముందర నిలబడను నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకి ఇస్తున్న స్థానం అది. హ్మ్. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే. ఆ 'భగవంత్ కేసరి' సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్‌ని ఇంకో విషయం, తీసుకున్నప్పుడు ఆ! ఆ సినిమా చేస్తున్నంత సేపు కూడా ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినటమే తప్ప, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. హ్మ్. పోగానే ముందు ఆయన్ని కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, హ్మ్. చెప్పి ఒక 5, 10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం అంతే. ప్రకారం రావడం. అంతే. హ్మ్. ఆ సినిమాలో 'భగవంత్ కేసరిలోనే' హ్మ్. మీకు మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎవరికన్నా ఒక చిన్న రోల్ ఉంటది. బట్ దాంట్లో మాత్రం మీకు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విలను ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ నేషనల్ అనుకుంటాను. అవార్డ్ విన్నర్ సార్. ఆ! సో, ఆయనతో కాంబినేషన్ సీన్‌లుంటాయి. అవును. సో, ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి 'భగవంత్ కేసరి'. మీరు మర్చిపోలేనిది ఏదైనా బాలకృష్ణ గారితో గాని, సెట్‌లో జరిగింది గాని ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్? ఇంతే సార్, ఆ సినిమా రావడమే ఒక గొప్ప అనుభవం. హ్మ్. గొప్ప అనుభూతి, గొప్ప ఆనందం. ప్రత్యేకమైనటువంటి మెమోరీస్ ఏం లేవు గానీ, ఆ సినిమా మొత్తం నాకు జ్ఞాపకం ఉండాల్సిన విషయమే. అయితే నాకొక చిన్న మెమరీ ఉంది. హ్మ్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లోనో, సక్సెస్ మీట్‌లో నాకు గుర్తులేదు గానీ, బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి, లేసి వచ్చి సక్సెస్ మీట్. సక్సెస్ మీట్. ఆ! సో, మురళీధర్ గౌడ్ అని చెప్పి అంటే మీ పేరు పిలిచి మరి అవును. అవును. ఆయన గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకోను. ఆహ్, గుర్తుపెట్టుకోవటమే గాకుండా మరి సారు ఆహ్, జనరల్‌గా చెప్పరు స్టేజ్ మీద. సార్. జనరల్‌గా ఎంత అంటే నా అభిప్రాయం. నేనే అనకూడదు ఆ మాట గానీ, హ్మ్. హ్మ్, ఎవరు చెప్పరు ఆ మాట. అంత మనసు విప్పి చెప్పరు. ఆయన అన్న మాటేంటో అది రికార్డ్ ఉందో లేదో తెలీదు ఎక్కడైనా గానీ, మురళీధర్ గౌడ్ అని పిలిచి తెలుగు సినిమా రంగానికి ఒక వరం అన్నారాయన. హ్మ్. అంత పెద్ద మాట వాడారాయన. సార్. అంటే ఆయనకు ఫీడ్‌బ్యాక్ ఏముందో తెలీదు. లేకుంటే చూసుంటారు సార్ ఆయన. నన్ను అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఆయనకేమనిపించేదో తెలీదు గానీ, అంత గొప్ప మాట వాడారు. నన్ను బహుశా ఆ స్థాయిలో నిలబెడతారేమో అని గూడా నాకు మనసులో ఉన్నది. హ్మ్. ఏదో ఒక గొప్ప ఆయన ఆయన సినిమాలో ఆయనకు ఒక ఉజ్జి క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తారేమో హ్మ్. అని నాకు అనిపిస్తున్నది మనసులో. ఆయన మీరన్నట్టు ఎక్కువ ఓపెన్ అవ్వరు. ఎవరి గురించి అలా చెప్పరు. చెప్పండి. ఆయన మనసుకు నచ్చితే మాత్రం
చిన్న ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా చూడరు. ఆయనకి ఆ కాలిక్యులేషన్స్ ఉండవు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేసేయడమే. పైగా సెట్‌లో ఆయన చాలా వరకు క్యారీ వ్యాన్‌కెళ్ళి కూర్చోవడం అట్టేం ఉండదంట కదా! ఆర్టిస్ట్‌లని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ! ఒక టేబుల్ వేసుకుంటారు, పక్కన కూర్చుంటారు. ఆ! ఒక 3 నాలుగు రకాల పత్రికలుంటాయి. ఆ! ఒక 3, 4 కుర్చీలుంటాయి. ఆ! శుభ్రంగా అక్కడ కూర్చుంటారు. హ్మ్. ఎక్కువ శాతము ఒక 60-70% కొంచెం ఏకాంతంగానే ఉంటారు. కానీ అవసరం అనుకుంటే మాత్రం పిలుచుకొని మీటింగ్ పెడతారు. హ్మ్. ఆ నలుగురు ఐదుగురితో మీటింగ్ పెడతారు. సో, సరదాగా ఉంటారు. అయితే చిన్న బయట ఉండే ఒక చిన్న టాపిక్ గురించి అడుగుతాను. మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకున్నంతలో క్లారిటీ ఇవ్వండి. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ. ఆయన జోలికి ఎవరన్నా ఎళ్తే ఆయన కసురుకుంటారు. లేదా ఫ్యాన్స్‌ని కొడతారు. ఇలాంటి ఒక ప్రొపగండా ఆయన మీద రుద్దేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి బాలకృష్ణ గారి స్వభావం ఎలా ఉంటది? వ్యక్తిత్వం, ఆయన తీరు ఎలా ఉంటది? అంటే ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఏం చేస్తారు సార్ అంటే ఈ అభిమానులు ఇప్పుడు తోసుకోవడాలు, హ్మ్. అనవసరమైన చొరవ తీసుకోవడాలు, ఏదో బిజీగా ఉంటుంటారు. బిజీగా ఉన్న సందర్భంగా ఒక ఫోటో ఇవ్వమనటము, షేక్ హ్యాండ్ ఇవ్వమనటము, చేతిలో చేయమనటం అంటే ఎవరికైనా కొంచెం చిరాకేస్తుంది. సో నిన్న మొన్న వచ్చిన మాకే ఎవరో వచ్చేసి అనుగాని టైంలో ఒక ఫోటో సీన్ పేపర్ ఇక్కడ సీన్లు వివరిస్తుంటే అవుట్డోర్లోకి వెళ్తే హ్మ్. కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ లేకుంటే డైరెక్టర్ గారు వచ్చేసి లేకుంటే కెమెరామెన్ గారు వచ్చేసి మేము సీన్ గురించి మాట్లాడుకుంటే పక్కకు వచ్చేసి వాళ్ళు భుజం మీద చేసి చేయి తట్టి ఒక ఫోటో వాడు అప్పటికే పెట్టి ఉంటాడు. ఇటు చూడు అంటాడు. కోపం రాదా? హ్మ్. అంతే. అంతకుమించి ఇంకోటి నాకు తెలిసి ఆయన కోపం అనేది ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది సార్? చేయకూడని పని చేస్తేనే కోపం వస్తుంది. హ్మ్. కొంతమందికి స్థాయి తక్కువ ఉండొచ్చు, కొంతమంది స్థాయి ఎక్కువ ఉండొచ్చు. ఏది కోపస్థాయి. కోపస్తది. హ్మ్. చిరాకేస్తే ఎవరికైనా కోపమే వస్తుంది కదా సార్. ఇప్పుడు నేను కూడా చిరాకు పడనా? ఈ రోజున మీ డ్రైవర్ మీద చిరాకు పడ్డా నేను. ఆ! నీకు చెప్పిన టైం ఏమిటి? నువ్వు వచ్చిన టైం ఏమిటి? అంత మాత్రాన బయటకు పోయిన కోపం ఎక్కువ అంటే ఎట్లా? సో అంతే తప్ప ఏం లేదు సార్. మంచి మనిషి అండి ఆయన. హ్మ్. మనసున్న మనిషి. అయితే అనిల్ రావిపూడి గారి విషయం గురించే మాట్లాడుకుందాం సార్. చెప్పండి సార్. భగవంత్ కేసరి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతికొస్తున్నాం ఎంత పెద్ద హిట్టో అండ్ అందులో మీ ట్రాక్ గూడా మొత్తం మీ క్యారెక్టర్ గాని, ఆ ట్రాక్ గాని మొత్తం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఆ! అది కూడా క్యారెక్టర్ నాది కాదు. అవునా? హ్మ్. ఆ! అది కూడా డైరెక్టర్ గారి పుణ్యమే ఆ! నాకొచ్చింది. సో, మురళీధరన్ ఉండాలి అని ఆయనే పట్టుబట్టారు. ఇంకా ఆయనే పట్టుబట్టారు. ఆయన తలుచుకుంటే ఎక్కడికి పోద్ది క్యారెక్టర్. అది. ఆ! కాదు అంటే మార్చొచ్చు. మనిషిని మార్చొచ్చు. హ్మ్. మనిషిని మార్చొచ్చు. కానీ సార్ మార్చలేదు. హ్మ్. నాకు ఆయన ఉండాలి. నేను ఆయనతోని చేయించుకుంటాను హ్మ్. అని భరోసా ఇచ్చారు. అందుకే నేనున్నాను. లేకుంటే నేను గాలికి ఎగిరిపోయేవాడిని. సారు సారు యొక్క నిర్ణయం మేరకే నేనున్నాను ఆ సో సినిమాలో. హ్మ్. ఆ! అది ఆయన చలవే. ఆ సినిమా 'బలగం' సినిమాలో ఎల్దండి వేణుగారి చలవ ఆ హ్మ్. క్యారెక్టర్ చేయటం. 'సంక్రాంతికి వస్తున్నాంలో' అనిల్ రావిపూడి గారి చలవే హ్మ్. ఆ క్యారెక్టర్ అవ్వడం. ఆ సినిమా షూటింగ్ గూడా చాలా సరదాగా తక్కువ రోజుల్లో సరదాగా అయిపోయిందంట. హ్యాపీగా ఉంటుంది సార్ అనిల్ రావిపూడి గారితోని. ఆ! అసలు షూటింగ్ చేసినట్టే ఉండదు. సీన్ వివరిస్తారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆయన చేసేసుకుంటారు అంతే. హ్మ్. షాట్ ఓకే చేస్తారు. సింగిల్ టేకే ఓకే చేస్తారు. దాదాపుగా ఓకే చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పింటారు కాబట్టి చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లే ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతది. హ్మ్. ఆ 'బుల్‌రాజు'తో ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? బుల్‌రాజుతో ఎక్స్‌పీరియన్స్ లేదు గానీ ఆహ్, అంటే ఇగ షూటింగ్‌లో సరదాగా మాట్లాడుకునేది తప్ప ఎక్స్‌పీరియన్స్ ఏమంటారు మిమ్మల్ని 'బుల్‌రాజు'? తాతయ్య అంటాడు. తాతయ్య అంటాడు. కానీ సినిమా తాతయ్య అని సినిమా జరుగుతున్నప్పుడు తాతయ్య అనేవాడు. ఆ! ఇప్పుడేమో బయట కనిపిస్తే "ఏం బుల్రాజు బాగున్నావా?" అంటే "బాగున్నానండి" అంటాడు. పెద్దోడైపోయాడు. పెద్దోడు కాదు గానీ సినిమా కాదు కదా! మామూలుగా జనరల్‌గా బయట పబ్లిక్‌తోని మాట్లాడుతూ "ఏవండీ హ్మ్. బాగున్నానండి" అంటుంటాడు. అంటే పిల్లవాడు ఇంకోటి కొంచెం నా దగ్గరికి రావడానికి జంకుతాడు. మీరు కొంచెం నేను కొంచెం సీరియస్‌గా ఉంటా కదా! మిగతా వాళ్ళేమో ఆయనతోని బాగా సరదాగా ఉంటారు సార్. ఆ! జోకులేసుకోవడాలు, గిల్లుకోవడాలు అని తిట్టడం. ఎందుకు అనిల్ రావిపూడి గారు పిల్లవాడితో చాలా, చాలా, చాలా జోవియల్‌గా ఉంటాడు. ఆయనకి బాగా ఇష్టమట 'బుల్‌రాజు'. ఆయనే పిల్లవాడిగా మారిపోతాడు. ఆ! ఆయన బుల్‌రాజు హైట్‌కెళ్ళిపోతాడు ఆయన.